నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా సందడే. అది సినిమాలో అయినా పబ్లిక్లో అయినా తనదైన శైలిలో కనువిందు చేస్తారు. 6-10 వయసులోనూ ఎంతో చలాకీగా కనిపిస్తారు. అటు సినిమాల్లోనూ కుర్ర హీరోలకు ధీటుగా డైలాగ్స్, యాక్షన్తో మెప్పిస్తారు బాలయ్య. అందుకే జై బాలయ్య అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా ఆయన స్టైలే వేరు, ఆయన రూటే సెపరేటు. ఢిల్లీకి వెళ్లిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పార్లమెంటు ఆవరణలో కాసేపు సందడి చేశారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్లమెంటు భవనం ఆవరణలో కాసేపు సైకిల్పై కూర్చొని సందడి చేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసి హిందూపురం అభివృద్ధికి విజ్ఞప్తులు అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో జరుగుతున్న మోసపూరిత విరాళాల సేకరణపై ఆయన స్పందించారు. ఇలాంటి వాటిని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర మంత్రులను కలిసే ముందు పార్లమెంటు ఆవరణలో ఉన్న నందమూరి బాలకృష్ణకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన సైకిల్ చూపించారు. పార్లమెంటు సమావేశాలకు తాను రోజు ఇదే సైకిల్పై వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. దాంతో తమ పార్టీ సింబల్ అయిన సైకిల్పై బాలయ్య సరదాగా కూర్చొని ఫోటోకి ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. 2014లో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టిన బాలయ్య 2019, 2024లో అక్కడి నుంచి గెలిచారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. హిందూపురాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరిన బాలయ్య ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసి నిధులు విడుదల చేయాలని విన్నవించారు.